ఇక్కడ ఎవరిదో 100 పడిపోయిందే. 100 నోటు నాదే. ఇది 100 నోటు కాదండి, 2 50లు. తెలుసులేవా, కింద పడి ముక్కలే 2 50లు అయింది. పుట్టిందా? ఈ రోజు పుట్టలేదా? లేదు. చిచి, వెదవ జీవితం, చచ్చే వరకు నీకు పుట్టదు. బ్యాంక్ వచ్చిన అమ్మాయిల్ని అల్లరి పెడతా. కొట్టకాయ బాబు, ఆ అమ్మాయి ఈయన పెళ్ళాం. అవునయ్య బాబు, ఆ మేనకోళ్ళని ఈ మేనమాకు ఇచ్చి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ప్రేమ పుట్టేదాకా ఫస్ట్ నైట్ లేదని ఈయన డిసైడ్ చేశాడు. ప్రేమ పుట్టిందా అని ఆవిడ, పుట్టలేదని ఈయన. 5 ఏళ్ల నుంచి మాకు ఈ రొటీన్ సీన్ మామూలైపోయింది అనుకో. అనవసరంగా ఆంజనేయులు అపార్థం చేసుకోకు. భలేవాడివా బాబు, నీకు పుట్టేలోపు వేరే వాళ్ళకి పుడితే ఏంటి పరిస్థితి? ఇది నిజమే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్. ఏమయ్యా చేతికి కట్టేంటి? ఏం చెప్పమంటారు సార్, ఉదయం లేవగానే వారఫలాల్లో వాహన యోగం ఉంది అని ఉంటే వాహనం ఎక్కుతానేమో అని అనుకున్నాను. కానీ వాహనమే నన్ను ఎక్కిపోయింది సార్. సంతోషించు, ఒక చేత్తోనే సరిపెట్టింది. కుడి చేయి బానే పనిచేస్తుందిగా. చేస్తాను సార్. అయితే వెళ్ళి పని చూడు. ఏంటండి సుబ్బలక్ష్మి గారు, ఇది బ్యాంక్ అనుకున్నారా, పార్క్ అనుకున్నారా? కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తే ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా సార్? ఏమండి, ఏంటి కోఆపరేషన్? కావాలంటే ఒక ఆయాన్ని పెట్టుకోవచ్చు కదా. మీ ఆవిడ ఖాళీగానే ఉంది కదా, పంపించండి. ఆయన తప్పే ఉన్నాడమ్మా, నువ్వా ఉద్యోగంలో ఉన్నావు, వాడిని మీ ఆయన చూసుకోవచ్చుగా. చూసుకోవడానికి ఆయన ఎక్కడున్నారు? పోయాడా? చిచి, బోర్డర్ లో దేశ సేవ చేస్తున్నారండి. ఓహో, మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. ఎన్నాళ్ళు అయిందంటే వెళ్ళి? 2 years అయిందండి. మరి బాబుకి ఎన్నేళ్ళు? 1.5 year. ఆయన వెళ్ళి 2 ఏళ్ళు అయితే బాబు 1.5 year ఎలా ఉంది? నాకేం తెలీదు. చిచి, మీ బుద్ధి పానించుకోలేదు. మధ్యలో ఒకసారి వచ్చేళ్ళారులేండి. ఆయన ఫ్రెండా? నేను అసలే మంచిదాన్ని కాదు. తిక్కరేగిందంటే పచ్చడి చేసేస్తాను, జాగ్రత్త. నిన్ను కూడా ఉంది. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే అలా డల్గా ఎందుకుంటావు? ఈ రోజు మా నాన్నగారు పోయిన రోజు. అంటే ఎలా పోయారు? కాలు జారి కింద పడిపోయారు. ఆ కాలు జారి కింద పడితే చచ్చిపోతారేంట? కాలు జారింది కొండ మీద, పడింది నేల మీద. అయ్యో పాపం, ఎంత అన్యాయం జరిగిందయ్యా. పిండం ఎలాగూ పెట్టలేదు. 10 మందికి అన్నదానం చేయాలనుకోవడం తప్ప సార్? తప్పేలా అవుతుంది, పుణ్యం కూడా వస్తుంది దాంతో. ఏడోక ఏంటి? ఆ పుణ్యం చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఊరుకోవా, భలేవాడు. ఏంటి ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. నా తరపున కూడా ఒక 100 ఇచ్చాను, తర్వాత తీసుకుందరు గాని. బేవర్స్ వచ్చింది, బేవర్స్ కానీ పోయింది. మీ అందరికి చాలా థ్యాంక్స్ సార్. చూడు, ఈ డబ్బా మీ దగ్గర ఉంది సార్, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. తృప్తిగా. అరే ఇదిగా నెలవడ్డీ, మళ్ళీ నెలవడ్డీకి తప్ప మధ్యలో కనపడ్డావా తొక్క తీస్తా. ఇదిగా సర్లే.